కరోనాకు ముందు 60, 65, 70. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత లైఫ్ స్పాన్కి గ్యారంటీ లేదు. నిద్రలో పడుకున్నోడు నిద్రలోనే చచ్చిపోతాడు, నడుచుకుంటూ కూడా చచ్చిపోతాడు. లైఫ్ స్పాన్కి మన ఇండియాలో గ్యారంటీ లేదు. ఇప్పుడు మన సంఘాలలో ఆల్మోస్ట్ 56 years ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. మరి వీళ్ళ తర్వాత వాట్ అబౌట్ అవర్ చర్చ్ మినిస్ట్రీ? బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడింది, యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని రాయబడింది. మన సంఘాలలో ఈ ముసలోళ్ళు తసలోళ్ళు అంతా పోయిన తర్వాత ఏంటి సార్ మన పరిస్థితి? ఈ స్వస్థతలు చేసినాము, మోకాలు నొప్పి, కిడ్నీ నొప్పి, అది ఇదని చెప్పేసి మొత్తానికి సారిచ్చినాము. వీళ్ళు ఏదో ఒకటి జబ్బు వచ్చా 10 ఏళ్ళ తర్వాత పోతారు. తర్వాత ఏంది మన సంఘ పరిచర్య? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యాజక, ఆ ప్రత్యక్ష గుడార సేవ యొక్క మర్మముగా ఈరోజు మనకు అర్థమైతే మన సంఘాలలో లీడర్స్ తయారవుతారు. మళ్ళీ ఈ మన సేవకులకి ఒక రోగం చచ్చినది ఏంటంటే, ఈ పరిచర్య నేనన్నా చేయాలి, నేను చచ్చిపోతే నా కొడుకు చేయాలి. ఎవడు చేతురే